భారీ చేత అంట గ్లాస్ మంచిలు తాగాలంట అడగని వెళ్ళేటప్పుడు. కాదు కాదు, ఇవి నేను తెచ్చిన ట్యాప్లో అది పంపులో నీళ్ళు నేనే తెచ్చింది. అండి గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ నోన్ అనిల్. హలో, ఇప్పుడే నిద్రలేసి జస్ట్ పక్కలు తీసి చదువుతున్నానండి. అదేవిధంగా మా ఝాన్సీ అయితే చంద్రముఖిలాగా ఒక్కోసారి నేను చేస్తే పొయ్యి మీదే చేస్తానండి, ఒక్కోసారి ఏమో గ్యాస్ మీద చేసిద్ది. సరే రేదలు ఏదైనా అసలు నేను గ్యాస్ వాడను, నేను పొయ్యి మీద అర్ధంతరంగా గమ్మున టైం ఇప్పటికల్లా వెళ్ళిపోవాలి కాబట్టి నాకు టైం సరిపోదు కాబట్టి గ్యాస్ మీద పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత మనం సాయంత్రం పోయే. మంచిది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అండి. ఇక విషయానికి వస్తే ఈస్టర్ పండుగ అయితే నిన్న అయిపోయిందండి. ఎటువంటి వీడియో తెలియదుగా ఝాన్సీ, ఈస్టర్కి ఎటువంటి వీడియో తెలియదుగా, వీడియో అయితే తెలియదండి. ఇక నిన్న మొన్నటి నుంచి పక్క ఊర్లో పెద్ద ఆయన వచ్చి వెళ్తున్నాడండి పాపం చెట్టుకు ఇవ్వమని. మనకేమో ఈ పండగ ఇదంతా ఉండిపోయి కుదరలేదు. ఆయిల్ తెచ్చి కూడా 2 రోజులు అవుతుంది, అదిగోండి పెట్రోలు. ఇక అయితే ఈరోజు సోమవారం, సోమవారం పొద్దున్నే టైం అయితే 6 దాటి, అదిగోండి 5 నిమిషాలకు 7 అవుతుంది. బ్యాటరీ వేసానండి. అయితే మనం మన యంత్రాన్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇప్పుడే ఫోన్ చేశాడు, బ్రదర్ ఈరోజు వస్తా అన్నారుగా అన్నాడు. ఆయన ఫోన్ చేసి ఇంకొక అన్న అందుకని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళి 2 యాప చెట్లు ఉన్నాయంటండి, కొయ్యాలి. మరి యాప చెట్లు పోయాలంటే దీనికి మనం పదును పెట్టుకోవాల్సిందే. చాలా రోజులు అవుతుంది నూరి. అది తీసుకురాడమ్మా, దీనిది సంచి ఉండిద్దిగా బ్యాగ్. అదన్నీ విషయం. మీరు నా దగ్గర ఎందుకు కూర్చున్నారు ఝాన్సీ? వీళ్ళు నా దగ్గర వచ్చి కూర్చున్నారు ముగ్గురు. ఇట్రా, ఈ ఝాన్సీ వచ్చి కూర్చుంది, చుట్టూరు కూర్చున్నారు. అసలుకే వండిపోవడం వాళ్ళకి టైం ఉండదు. అయితే వీళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళకోకుండా నా దగ్గర కూర్చున్నారు చూడండి వచ్చి. టైం ఉంటే అనుకోవచ్చు, టైం లేకపోయా. ఇవన్నీ అయిపోయినాయి, అరిగిపోయినాయి అండి షార్ప్నర్లో. దీని షార్ప్నర్లో అయ్యాయి. ఝాన్సీ మళ్ళీ ఉంచున్నారు నా దగ్గర వీళ్ళు. ఝాన్సీ నా దగ్గర ఉంటున్నారు. ఆశ్చర్యపోతున్నారా బాబు మనకు అనుకుంటున్నారేమో. మరేం పని చేయాలంటమ్మా? ఫోన్ చేస్తున్నా మనిషి
అన్సే అన్సే నీళ్ళ డబ్బా కూడా తీసురా. అన్సే నీళ్ళ డబ్బా తీసురమ్మా. ఝాన్సీ వీళ్ళు నా దగ్గర అన్సే డ్రా తీసుకెళ్ళు. చెప్పలేరా ఝాన్సీ అన్సీ తీసుకెళ్తుంది డబ్బా. చెట్టు కోసి వచ్చండి, మళ్ళీ హడావిడిగా రెడీ అయ్యి బాపట్ల కలెక్టరేట్కి వెళ్ళాలి. అక్కడ కాస్త పని ఉంది. అంటే మా బాబాయ్కి పని ఉంది, సురేంద్ర వాళ్ళ నాన్నకి. ఆయన ప్లేస్లో నేను కాసేపు అక్కడ డ్రైవింగ్ దగ్గర ఉండి రావడం అనమాట. అయితే రెడీ అయిందండి, స్టార్ట్ చేద్దాం. మిషన్ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. యుద్ధానికి బయలుదేరదాం. ఝాన్సీ వెళ్తున్నా. భారీ చేత అంట గ్లాస్ మంచిలు తాగాలంట అడగని వెళ్ళేటప్పుడు. కాదు కాదు, ఈ నేను తెచ్చిన ట్యాప్లో అది పంపులో నీళ్ళు నేనే తెచ్చింది. మా చేతి నీళ్ళ మా చేతి నీళ్ళు కాదు, నా బొంద కాదు. భారీ చేతితో గ్లాస్ నీళ్ళు అంతే. మొన్న పడ్డానండి బండ్ల మీద. అవును నిజంగా పడ్డా. మిషన్ పెట్రోల్ ఈ పెట్రోల్ డబ్బా సంచికడి. బ్యాగ్ మాత్రం భలే ఉంది. బ్యాగ్ చినిగింది కానీ బాగుంది. జాగ్రత్త.
చెట్టు అయితే కోసానండి, ఇరుక్కుపోయింది రంపం అక్కడ, మళ్ళీ గోడలో పెట్టినరికి. ఇప్పుడు ఆ చెట్టు పోయాలి. ఈ చెట్టు కాస్త ఇబ్బంది పెట్టిందండి, ఎట్టయితే పడేసాను. అదండి విషయం. మన పని అయితే అయిపోయింది, కాస్త తొందరగా అనుకోసానండి. కాకపోతే ఏంటంటే చెప్పేది జారమంటే జరగడం వెళ్ళిపోతాం, జాగ్రత్తగా కొయ్యాలి. ఇవ్వండి తిప్ప. లగేజ్ బ్యాగ్, లగేజీ బ్యాగ్, కాస్త పెట్రోల్ మిగిలిందండి నేను తెచ్చిన దాంట్లో. ఇదేమో పోయడానికి అవ్వదు, ఎందుకంటే టూటీ ఆయిల్ కలిపి ఉంటుంది కాబట్టి. Going to home after then Bapatla Collectorate. ఇంటి అధికారి ఇంటికి వస్తే ఇంట్లోంచి బయటికి రావట్లేదు చూడండి. మాయ్ పని లేదంటలేరా, వాళ్ళు తర్వాత కోపించుకుంటారంట. రా ఎటు మిషన్ ఇచ్చావు, తీసుకెళ్ళు. మహా అయితే ఒక మొత్తం సినారియో గంట పట్టిందండి. పిల్లలు కూడా ఇంకా ఉన్నట్టున్నారు, రెడీ అవుతున్నట్టున్నారు. వాళ్ళంట వారం తర్వాత కోపించుకుంటారంట. ఏమో మరి ఏదో పని ఉందంట. అన్నిసార్లు ఫోన్ చేసారు, కోసావుగా. ఇటు పనికి వచ్చాం కదా అంటే పని చేయకపోతే అట్లా చెట్టు రోడ్డు పక్కన చెట్లు కనపడతాయి, పడేసేసి. అది కూడా పోయి లాంటనా, అదిగా ఏంటది చెట్టు. ఇప్పుడు వద్దులే, నాకు పని ఉంది. మాయ్ ఎట్రా నువ్వు ఎట్రా, ఏంది ఇది చింగ్ చాంగ్ అఫఫ అంటుంది. ఎంత ఇచ్చి ఉంటారు ఝాన్సీ నా కష్టానికి? 500. బా ఏం చెప్పితివే, కరెక్ట్గా చెప్పాను విషయం. ఝాన్సీ ఎగ్జాక్ట్గా పసిగట్టేసేసింది ముక్కుతో వాసన చూసి. మనకైతే 500 ఫోన్పే చేశారు. అందులో ఆయిల్ పోసుకున్నావుగా. ఇప్పుడు అట్లా వచ్చిన చాకరీ లేదు చూడు సీతారా, ఎంత కష్టపడితే ఇది చూడు దుమ్ము అంతా. ఇప్పుడు అట్టిలెట్ వచ్చావంటాం చూడు మేము. చాలాసేపు ఉన్నది కాదు, పని చేసాం లేదు అక్కడికి వెళ్ళి. అదే విషయం. 100 రూపాయలు అయితే పెట్రోల్ అయ్యింది మనకి, 400 అయితే మనం నూరుకున్న దానికి, వెళ్ళిన దానికి, మన బైక్లో ఆయిల్కి, మనం చేసిన కష్టానికి. ఆటో వచ్చింది, రోడ్డు ఆగింది, మేము వెళ్తలేదు ఇంకా, తేరుకోలేదా? రేపు నుంచి వెళ్ళిద్దంట, మంగళవారం మొదలు పెట్టిద్దంట. మళ్ళీ 10 రోజులు అవుతుంది నువ్వు బండి పని అని, 10 రోజుల నుంచి ఇంటికి కావట్లేదండి. అదిదా అదిగా రోజు రేపు వెళ్తాడు వెళ్తా. అదే విషయం. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి అయితే నేను కలెక్టరేట్ కాడికి వెళ్ళి ఒక 2-3 గంటలు పని ఉండిద్ది నాకు అక్కడ. తర్వాత వచ్చేసి నైట్గా హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. ఇది ప్రాసెస్.